బాబు మీకు దండం పెడతాను మమ్మల్ని వెళ్ళండి చూడాలి బాబు మీకు దండం పెడతాను మమ్మల్ని వెళ్ళండి బాబు ఎవరు వాళ్ళు తండ్రి చెల్లెలు సార్ ఇన్స్పెక్టర్ వాళ్ళని వదలండి జ్యోతి జ్యోతి అమ్మా తల్లి నా బంగారు తల్లి ఎంత పని చేసావు ఈ దౌర్భాగ్యం తండ్రి ఏం పాపం చేశాడమ్మా ఈ నికృష్టుడు ఏం తప్పు చేశాడమ్మా ఎంత దుఃఖం మిగిల్చావు ఎందుకు వెళ్ళిపోయావు తల్లి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా లేదు నాన్న అక్క చచ్చిపోలేదు వీళ్ళే చంపేశారు అవును వీళ్ళే చంపేశారు నువ్వే మా అక్కని చంపేశావు నేను ప్రాణాలతో వదలను సార్ ఇది ఆత్మహత్య కాదు ఖచ్చితంగా హత్యే వీళ్ళందరూ కలిసి మా అక్కని చంపేశారు షీ హాస్ బీన్ మర్డర్డ్ బై దిస్ బాస్టర్డ్ ప్లీజ్ డోంట్ లీవ్ దెం యు షుడ్ పనిష్ దెం సార్ మీకు దండం పెడతాను ప్లీజ్ డోంట్ లీవ్ దెం జరిగింది ఏమిటో తేల్చి చెప్పడానికి పోలీసులు ఉన్నారు చట్టాలు ఉన్నాయి కంట్రోల్ యువర్ సెల్ఫ్ వేద సార్ పోస్ట్ మార్టం ఏర్పాటు చేయి మీరు బాడీని తీసుకెళ్లొచ్చు తిరుపతి మున్సిపాలిటీ పరిధి పోలీస్ స్టేషన్లో రికార్డైన కేసు నెంబరు 25/88 జ్యోతి అనబడే 23 సంవత్సరాల స్త్రీ శవాన్ని ఈ రోజు అనగా 36/88న పరీక్ష చేయడమైనది. మా పరీక్ష ప్రకారం ఆమె ఎత్తైన ప్రదేశం నుండి కింద పడడం వల్ల తలకు మెడకు బలమైన గాయాలు తగిలి మరణించిందని నిర్ధారణ చేయడమైనది. శవ పరీక్షకు 15 గంటల ముందు అనగా గత రాత్రి 8:30 ప్రాంతంలో ఆమె మరణం సంభవించి ఉండాలి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆర్ఎంఓగా ఈ విషయం నిర్ధారణ చేస్తూ సర్టిఫై చేయడమైనది. అమ్మా లలిత ఏమిటమ్మా అల్లరి పుస్తకం ఇచ్చేయి నాన్న ఈ పుస్తకం ఇది చదవకూడదు నాన్న ఏమ్మా ఏం పుస్తకం అది మహాపతివ్రత సతీ అనసూయ కథ అది చదివితే తప్పే ఉందమ్మా ఇచ్చి ఇప్పటికే దీనికి ఉండాల్సిన పాదచింతకాయ పచ్చడి లక్షణాలన్నీ ఉన్నాయి ఇంకా ఇలాంటివి కూడా చదివి జీర్ణించుకుంటే రేపు మొగుడి చేతికి జుట్టిచ్చి మహానుభావ నన్ను పాల ముంచినా నీట ముంచినా నీదే భారం నీ పాదదాసిని అంటుంది. మిస్టర్ ప్రసాదరావు ఈ సంఘటన జరిగిన రాత్రి మీరు ఎన్ని గంటలకు ఇంటికి వచ్చారు? రాత్రి 10:30కు వచ్చాను సార్. అంటే 10:30కు ముందా 10:30 దాటిన తర్వాత? ఖచ్చితంగా చెప్పలేను సార్. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు? బిజినెస్ పని మీద బెజవాడ వెళ్ళాను సార్. మీకు కూడా ఎవరైనా ఉన్నారా? మా బిజినెస్ మేనేజర్ ఉన్నాడు. మీ మేనేజర్ కూడా మీతో పాటు ఇంటికి వచ్చారా? లేదు, అతని ఇంటి దగ్గర దింపి వచ్చేసాను. శవాన్ని ముందుగా చూసింది మీరే కదా? అవును సార్. ఆ విషయాన్ని గురించి వివరంగా చెప్పండి. తప్పకుండా సార్. రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి తలుపులన్నీ వేసున్నాయి. ఆ తర్వాత? అందరూ నిద్రపోతున్నారనుకుని కాలింగ్ బెల్ మోగించాను. ఎంతసేపటికి ఎవరో పలకపోయేసరికి 5 నిమిషాలు చూసి విసుకొచ్చి పెరటి వైపు వెళ్ళబోయాను. అక్కడ నా కాలికి ఏదో తగలడంతో ఉలిక్కిపడి చూశాను. అది నా కోడలు శవం సార్. అసలు మీరు పెరట వైపుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? వెనక వైపు గదిలో పని మనిషి అచ్చమ్మ ఉంది సార్. ఆమెను పిలవడానికి వెళ్ళాను. ఆమెను వీధి వైపు నుంచే పిలవచ్చు కదా? ఆవిడికి సరిగ్గా వినిపించదు సార్. సరిగా అంటే ఆవిడికి బిగ్గరగా పిలిస్తే గానీ వినిపించదు. ఇంత పెద్దింట్లో ఒకే ఒక పని మనిషి, అది కూడా సరిగ్గా వినపడిన మనిషి. చాలా బాగుంది. తర్వాత ఏం చేశారు? బిగ్గరగా పిలిచి ఆవిడని లేపాను సార్. ఆమె వచ్చి తలుపు తీసింది, మీరు లోపలికి వెళ్ళారు, అవునా? అవును సార్. ఆ తర్వాత మా అబ్బాయి కోసం వెతికాను. అబ్బాయి లేడు. వెంటనే మా మధు ఇంటికి ఫోన్ చేశాను. అక్కడున్నాడు.
ఆ సమయంలో ఖచ్చితంగా అతను అక్కడే ఉంటాడని మీకు ఎలా తెలుసు? మధు మా అన్న కొడుకు సార్. ఆ టైంలో రవి అక్కడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళాడు. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్.